సిమెంట్ పనులు వేసేవాళ్ళు. అందరూ చక్కగా కూర్చొని అన్న చాలా హ్యాపీగా ఉంది. వంకాయ బాజీ బాగా ఆవకాయ మా ఊరి ఆవకాయ మా ఊరి ఉత్తపప్పు కాంబినేషన్ చక్రాలు మంచి అక్కడ ఉన్నాయి. షార్ట్ లో తీస్తే వద్దు. సాటర్డే చూడండి స్పెషల్ వాళ్ళ ఏమి అమ్మాయికి పెడుతుంది, నోట్లో పెడుతుంది. మా అమ్మమ్మ నాకు ప్రేమగా? పెడుతుంది. చూడండి అది చూడండి పెట్టదా అదే పెడతాడు అంటే అమ్మమ్మ కారం ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఘాట్కోపర్ వెస్ట్లో ఉన్న ఆర్సిటీ మాల్ అయితే వచ్చాము. ఇక్కడే షాపింగ్ చూసుకొని దీనిపైనే స్నో కింగ్డమ్ ఉంది, దానికి వెళ్ళిపోతాము. ఇక్కడ మధ్య మధ్యలో ఎక్కడన్నా కూపన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక తీసేసుకోండి. వీళ్ళైతే 5% డిస్కౌంట్ ఇస్తారు, డైరెక్ట్ వెళ్తే ఇవ్వరు. అందరూ ఇప్పుడు స్నో వరల్డ్ ఎక్సైటింగ్ ప్లేస్ వెళ్తున్నాము. మంచు పర్వతం, మంచి గృహ మీరు ఇచ్చే 700కి మంచు పర్వతాలు అడుగు తినాలి. అవును. స్నో కింగ్డమ్ మార్కెట్ 99 పక్కనే ఉంటుంది. డిస్క్రిప్షన్లో మ్యాప్ ఇస్తాను, చూసుకోండి కావాల్సిన వాళ్ళు. ఎప్పుడైనా ఒక 10 మినిట్స్ ముందు వచ్చున్నారనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. మేమైతే ఈవినింగ్ 6 నుంచి 7 మధ్యలో బుక్ చేసుకున్నాము. ఫస్ట్ కౌంటర్లో వచ్చేసి మన షాపింగ్, బ్యాగేజ్, షూస్ మొత్తం ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసేసుకొని నెక్స్ట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోతున్నాము. తర్వాత కౌంటర్లో షూ, సాక్స్, డ్రెస్ ఇస్తుంది. షూ సైజ్ అయితే మాత్రం అమ్మాయి కళ్ళతో ఒకసారి స్కాన్ చేసేస్తుంది అనమాట, అంత పర్ఫెక్ట్ ఇస్తుంది. మార్చే పని కూడా ఉండదు. మా వాళ్ళైతే తెగ కష్టపడిపోతున్నారు. సిమెంట్ పని చేసేవాళ్ళు సిమెంట్ పని చేసేవాళ్ళు లాగున్నావా? సిమెంట్ పనులు వేసేవాళ్ళు తులసి కమాన్ స్పీడ్. కరెక్టేనా? అసలు వాళ్ళైతే కాలు తీసేసి సైజ్ ఇచ్చేస్తున్నారు. మా వారేదో చెప్పాడు, ఆయన బుర్రాడి చేసేసి తలుపైతే తీసాడు లోపలికి వెళ్ళటానికి. లోపలికి అలా ఎంటర్ అయ్యామో లేదో గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. ఏదో కాశ్మీర్ వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది ముందుగా. మినిట్స్ మాత్రమే ఉండిస్తాడు కాబట్టి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చక్కగా డ్యాన్స్లు వేసుకొని చిన్న పిల్లలాగా ఆడుకున్నాము, ఏజ్ కూడా మర్చిపోయి. తర్వాత ఇక్కడికి వస్తే లారీ టైర్ లాగే ఇస్తున్నారు. అది తీసుకొని పైకి వెళ్తే పైన అమ్మాయి ఒక్క తన్నుద్ది, కిందకి జారుకుంటే కిందకు వచ్చేయచ్చు. ఫస్ట్ ఎక్కింది అయితే మా మావయ్య గారు. మా చిన్నమావయ్య గారు 65 ఇయర్స్, యంగ్ అండ్ డైనమిక్ బాయ్ అనే చెప్పాలి. అస్సలు భయం అంటూ లేదు, చాలా డేరింగ్. నెక్స్ట్ వచ్చి ఈరోజు ప్రోగ్రామ్కి మా కొరియోగ్రాఫరు చరణ్. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఫొటోస్, వీడియోస్ తీసేది వంశీ. ఈరోజు ఈవెంట్లో నా డ్యాన్స్ పార్ట్నర్ సంజు. ఇంక ఈరోజు ఈవెంట్ మొత్తానికి కర్త కర్మ క్రియ నేనే. ఇష్ యూ ఆల్. ఈ తాడు పట్టుకొని పైకి ఎక్కేద్దామని నేను మా మరదలు నానా బీభత్సం చేశాము. చివరికైతే నా వల్ల అయితే అవ్వలేదు, తను ఏమైనా చేస్తుందేమో అనుకున్నాను. బట్ తను కూడా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. స్నో కూడా ఫుల్గా గాల్లో కూడా వదులుతున్నాడు అనమాట. ఆ తాడు గ్రిప్ కూడా దొరకట్లేదు, చాలా చలిగా ఉంది గ్లౌజ్ తీస్తే మాత్రం. మా చిన్నమావయ్య గారు అయితే ఈ తాడు మీద బీభత్సమైన R&D చేసేసి మొత్తాన్ని పైకైతే ఎక్కారు. నాకే భయం వేసి మా చిన్నోడిని పట్టుకోమన్నాను. సంజన హాయ్.
ఈ బ్లాక్ డ్రెస్ వాళ్ళు వచ్చి ర్యాండమ్గా ఫొటోస్ తీస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను తర్వాత. కిడ్స్కి కూడా చూడండి సరదాగా ఇలా ఏర్పాట్లు చేశారు. మా మావయ్య గారు అయితే ఎన్ని వేరియేషన్స్లో డ్యాన్స్ వేశారు. ఇది వచ్చి పెదేంటియారు, ఏఎన్ఆర్, అలా రకరకాలుగా వేశారు. మేమందరం అయితే షూ బరువు కానీ ఆ మంచులో మా కాళ్ళు కూరుకుపోవటం వల్ల మేమందరం అయితే ఏ కాళ్ళు చేతులు ఆడి చేసేసి మేనేజ్ చేస్తున్నాం. బట్ మా చరణ్ అయితే ఇరగదేస్తున్నాడు డ్యాన్స్. వీడియో తీస్తున్నాను ఇప్పుడు. ఇంకా అక్కడే ఎందుకు ఇంకో చోటకి వెళ్దామని చెప్పేసి ఇటు వచ్చాము. అసలైన సిసలైన ట్విస్ట్ అయితే ఇక్కడే ఉందన్నమాట. డీజే నైట్ సూపర్ ఉంది. అందరూ మా అమ్మ డాన్స్ డాన్స్. మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. లోపల పంపించాలి. బాయ్ 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 బాయ్. తాతయ్య ఫుల్ ఎంజాయ్. ఎంజాయ్ చేసి బయటకు వచ్చేయగానే వాళ్ళ షూస్ సాక్స్ ఎక్కడికక్కడ వేసేయాలి. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా మొత్తం హీటర్స్ లాగా ఉందన్నమాట. లోపల స్నోలో ఇదిగా ఉంటుంది కదా, బయట ఇవన్నీ కూడా హీటర్స్ పెట్టేశారు. మా మావయ్య గారు కింద కూర్చొని డ్యాన్స్ చేశారు కదా, షూ లోపల మంచు చూడండి ఎంత వెళ్ళిపోయిందో.
ఎగ్జిట్‌కి వెళ్ళే దారిలో ఒకతను పిలిచేసి ఇలా ఫోటోస్ తీసాం ర్యాండమ్ ఫోటోస్. ఒక 30 పైన ఉంటాయి. 750 పే చేస్తే గనక ఆ ఫోటోస్ తీసుకోండి. లేదంటే డిలీట్ చేసేస్తామని చెప్పారు. ముందే చెప్తే గనక మేము ఫోటోస్ తీసుకుంటాం గదా! మిమ్మల్ని అడిగేసేసి అంటే అలా ఉండదంట. మొత్తం ర్యాండమ్ ఫోటోస్ మాత్రమే తీస్తారని చెప్తున్నారు. ఈ ఫోటోస్ అయితే నచ్చి మొత్తానికైతే మేము 750 పే చేసేసి తీసుకున్నాము. మెమరీస్‌గా ఉంటాయని చెప్పేసి. చాలా బాగా వచ్చాయన్నమాట ఫోటోస్. ఒక ఫోటోకైతే వాళ్ళు ఎడిటింగ్ చేసి పెంగ్విన్స్ ఇవన్నీ పెట్టేశారు. చాలా బాగున్నాయి. ఇది కూడా థ్యాంక్ యూ. మన మీద ప్రేమతో అభిమానంతో ఇచ్చారంట. యూట్యూబింగ్ అని ఇవ్వలేదు. థ్యాంక్ యూ మొహమ్మద్ షేక్ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది आप अपने इसमें पूरा प्रमोट कीजिए. Start from this size 230, हाँ big size 280, ओके magnet 520 and kitchen 520, frame 420, हाँ Dubai block 1700 ओके and one we have a Malaysian globe 1550. ओके. अंदर फोटोज का लिस्ट बताओ. रैंडम फोटोज आप में आके अंदर रैंडम फोटोज निकाल रहे हैं ना? नहीं निकालते हैं. आप निकाल रहे हैं ना? नहीं तो फोटोग्राफी फोटोज क्लिक हाँ करते अरे हैं. फोटोग्राफ हाँ, हम लोग वही, नॉर्मली फोटो क्लिक नहीं हाँ, करते, नहीं, रैंडमली फोटोज भी क्लिक नहीं करते. अप्रोच करें आपको बोलेगा ग्रुप में गैदर करके फोटो क्लिक कीजिए. पसंद आएगा तो फोटो परचेज कर सकते हैं. ओके. हाउ मच यू चार्ज? बेसिक 230 रुपीज़ for one. नो नो ये सब फोटोज का Basic 230 rupees and minimum start from 20 soft copy 720 rupees. టికెట్స్ తీసుకునేటప్పుడే కోంబో తీసుకుంటే 100 రూపీస్కి ఈ 12D కూడా చూడొచ్చు. మేము గమనించలేదన్నమాట. తర్వాత బయటకు వచ్చాక ఇది కనిపించింది. మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చాము. 100 పే చేస్తామంటే సర్లే అన్నారు. స్పెక్స్ అతని ఓ హీరో హీరో అరే చేతి ముందుకు జరుగుతున్నా. స్మైల్ ఇక్కడైతే పిచ్చ కామెడీ జరిగింది. ఇప్పుడు ఇక్కడ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉన్నాం కదా, ఇంకా గోల గోల చేసుకొని పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నాము. మనోడు సీరియస్గా వచ్చేసాడు. మేము అనుకున్నాము ఆయన ఏమన్నా ఈ షో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో అనుకున్నాము. మనోడు ఆ రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు. ఎస్ రెడీనా అని చెప్పేసి షో అయితే స్టార్ట్ చేశారు. స్నో కింగ్డము ఈ 12D ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఇది చెప్పేదానికన్నా ఎవరికి వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మా మావయ్య గారిని అడిగామన్నమాట, అత్తయ్య గారు కేకలు పెట్టారా ఇది చూసేటప్పుడు అంటే, ఏమోనమ్మ కదలకుండా మెదలకుండా ఉంది, నాకైతే అర్థం కాలేదన్నారు. అందరం పిచ్చి నవ్వుకున్నాము. అదండి ఈరోజు వ్లాగు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, అందుకని మీరేం చేయాలి, సబ్స్క్రైబ్.